PM Gold presents నా ప్రయాణం. Powered by Subbu's SV Soda Hunt, Sohana Beauty Hub, Raghuvansh Furniture and Interior. Co-powered by Uhu Cleaning Products, Strategic Interns, Mithai Potlam. Anchor dress courtesy Tom and Jerry Men's Ready-Made Showroom, opposite Swati Theatre, Bhavanipuram, Vijayawada. PM Gold presents నా ప్రయాణం. ఈరోజు మన షోకి గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మరెవరో కాదు, చరణ్ ప్రసాద్. సో చరణ్ అంటే ఎవరు అనుకుంటున్నారు? ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఆల్సో యాక్టర్. సో వాళ్ళ గురించి మనం ఇంకొంచెం క్లియర్గా వాళ్ళ ప్రయాణం గురించి తెలుసుకుందాం. చరణ్ గారు, వెల్కమ్ టు అవర్ నా ప్రయాణం షో. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినట్లు సార్. నిజంగా విజయవాడలోనే మీరు ఇన్ఫ్లుయెన్సర్ అందరికి కూడా మీరు ఇలాగా ఈ షో ద్వారాగా వాళ్ళ జీవితాలు అలాగా ఈ సోషల్ మీడియాలో ఎలా ప్రయాణమైందని చెప్పి మీరు మంచి షో అయితే ప్లాన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు మన ఈ నా ప్రయాణం ప్రోగ్రామ్కి స్పాన్సర్ పిఎం గోల్డ్. సో పిఎం గోల్డ్ తరపు నుంచి మన గెస్ట్కి ఒక చిన్న గిఫ్ట్. సో ఈ స్క్రాచ్ కార్డ్లో మనకి అలాగే ఆన్లైన్ వాళ్ళకు కూడా ఆన్లైన్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో స్పిన్ చేసి విన్ అవ్వచ్చు. సో మన గెస్ట్కి స్క్రాచ్ అండ్ విన్ కార్డ్ ఇద్దాం. సార్, ఇందులో పిఎం గోల్డ్ స్క్రాచ్ అండ్ విన్ దాంట్లో మనకి 6 types ఆఫ్ ఎష్యూడ్ గిఫ్ట్స్ ఉంటాయి. అందులో ఇప్పుడు మీరు స్క్రాచ్ చేస్తే ఏది మీ లక్కీ హ్యాండ్కి వస్తుందో చూద్దాం. సో స్క్రాచ్ చేయండి. ఓకే, నాకైతే ఇందులో తగిలితే మాత్రం లేని వాళ్ళకి ఇచ్చేస్తా. నాకు ఇస్తే మాత్రం రోడ్డు మీద లేని వాళ్ళకి ఇచ్చేస్తా. ఓకే, షూర్, సూపర్ అనేది తెలియాలి. ఓకే, తీయమంటారా? సో చెప్పండి. నాకైతే ఆ గోల్డ్ అయితే తగిలింది. నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా. ఇది నాకు మాత్రం ఇస్తే నేను ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాను, నాది మాత్రం వద్దు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నిజంగా లక్కీ నేను. థ్యాంక్స్ టు పిఎం గోల్డ్ చెప్పండి. థ్యాంక్ యూ పిఎం గోల్డ్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గోల్డ్ విన్ అయ్యారు. అది ఎంతైనా కానివ్వండి, మనం ఇప్పుడు అదృష్టం కదా. ఇప్పుడు గూగుల్లో మనం గూగుల్ పేలో చేస్తాం. 5 రూపాయలు తగిలినప్పుడు ఒకసారి నాకు 5 రూపాయలు తగిలిందని చెప్పి ఆనందం పడతాం. అలాగే ఇప్పుడు మన పిఎం వాళ్ళది గోల్డ్ దాంట్లో నేను విన్ అయ్యాను. చాలా ఆనందం అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దెన్ విల్ గో ఫర్ నా ప్రయాణంలో మీ ప్రయాణం తెలుసుకుందాం. చరణ్ గారు, అసలు ఎలా అంటే ఇప్పుడు మీ అకౌంట్స్ ఏ స్టేజ్లో ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ ఏ స్టేజ్లో ఉంది? నాదంటే ఇప్పుడు ఎప్పుడు కూడా నేను డౌన్ అయితే ఎప్పుడు అవ్వలేదు. ఓకే, ఏదో కంటెంట్ చేయడం. నేను వాళ్ళకి ఆడియన్స్కి ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి. ఒక ఫ్యామిలీ కంటెంట్ కానీ, ఒక లవ్ స్టోరీస్ కానీ, ఏది కూడా వల్గర్ లేకుండా ఆడియన్స్ మొత్తం కూడా మనల్ని ఆదరించాలని చెప్పి ప్రతిసారి కొత్త కాన్సెప్ట్తో వస్తాను నేను. అది టైం తీసుకుంటాను. టైం తీసుకున్న ఎంత టైం అయినా కూడా ఒక సక్సెస్ అయితే నేను అవుతాను. మొన్న సంక్రాంతి టైంలో ఒక 15 ఎపిసోడ్లు తీశాను. అంటే షార్ట్స్ వీడియోలు మేము చేసేది. అందులో ఏంటంటే అందరినీ ఒకటిగా చేసి తక్కువ టైంలోనే ఎక్కువ రీచ్ వెళ్ళింది. అంతకుముందు అయ్యప్ప దీక్ష చేశాను మామూలు వేసుకున్నప్పుడు. అయ్యప్ప దీక్ష అది కూడా చాలా సక్సెస్ అయింది. నా సపోర్ట్ ఏంటంటే నా టీము. రైట్, ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఆశించకుండా ఎప్పుడు షూట్ ఉందన్నా కూడా నా దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. అది. సో ఇప్పుడు మీరు కంటెంట్ అన్నారు కదా, అంత కంటెంట్ అంటే మీ ఓన్ కంటెంట్ క్రియేషన్ ఉంటుందా, లేకపోతే మనం వేరే వాటి నుంచి చూసి అది కాపీ కొట్టి చేసే కంటెంట్ క్రియేటరా మనం? నేను అసలు ఎప్పుడు కూడా ఒక దానిలో కంటెంట్ అనేది ఎవరు కాపీ కొట్టను. యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఎవరు రీల్స్ కూడా చూడను. నేను ఇంకొకటి ఏంటంటే నేను బుక్ మీద కూడా రాయను. నా మైండ్లో వచ్చే థాట్ని ఒక చిన్న దాన్ని నేను పట్టుకొని ఒక లైన్ తీసుకుంటా. అది నా మైండ్లోనే ఉంటుంది. ఈ రోజు కదా రేపొద్దున నా టీం అందరినీ కూడా ఇంటర్వ్యూ చేసినా కూడా అడగండి, చరణ్ అనేవాడు ఎప్పుడు కూడా స్క్రిప్ట్ రాయడు. ఎందుకంటే నేను చదువుకోలేదు. నా దగ్గర ఎవరు స్క్రిప్ట్ రైటర్లు ఎవరు లేరు. ఒకడే ఒకడు ఉన్నాడు, నా కెమెరామెన్, అది రవి అని చెప్పి తమ్ముడు. వాడే నా సపోర్ట్ వెనక మళ్ళీ ఎప్పుడు కూడా. మా ఇద్దరం ఆలోచించుకుంటాము. అలాగే మాతో చేసే వాళ్ళు యాక్టర్లు అందరినీ కూడా వాళ్ళని అడుగుతూ ఉంటాను. ఒకసారి ఇది చేస్తాం కదా, మరి దీనికి ఏమైనా మారుద్దాం, డైలాగులు మారుద్దాం, కొంచెం వల్గర్గా ఉంటుందా, ఫ్యామిలీ కంటెంట్స్ కదా, మన ఏ చిన్న వచ్చినా కూడా నేనైతే అసలు వాళ్ళ తీసుకుంటా. ముందు వాళ్ళు నిర్ణయం తీసుకొని అది వద్దని అక్కడ ఆపేస్తా. ఓకే, సో టీం తాలూకాది మీరు ఇన్పుట్స్ తీసుకుంటారు మొత్తం. అందరినీ డిస్కషన్ చేస్తా. ఈ స్క్రిప్ట్ ఉంది మన దగ్గర, ఈ కంటెంట్ చేస్తున్నా ఇప్పుడు, అలా వాళ్ళకి చెప్పి వాళ్ళు ఓకే అన్నారు అనుకో, అది నేను స్టార్ట్ చేసేస్తాం. మళ్ళీ మధ్యలో ఈ కావాలి, సీన్లు కావాలి, ఇవన్నీ అసలు మా దాంట్లో ఏం ఉండవు. అసలు అలాంటి వల్గర్ అయితే మేము చెయ్యం. అండ్ బోల్డ్ సీన్స్ కూడా ఏం చేయరు.
బోర్డు సీన్స్. అసలు మామూలుగా అసలు ఏది కూడా ఆడియన్స్కి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా దొరకను నేను. ఓకే. అలా అనుకుంటే వాడికి నేను చాలా ఛానల్ చాలా ఇంకా ఇది అయిపోయేది, బూతులు మాట్లాడి ఛానల్ పడిపోతుందని చెప్పి వాళ్ళ మీద సెటైర్లు వేసి వీళ్ళ మీద సెటైర్లు వేసి నాకు అలా అక్కర్లేదు. నా ఛానల్ నేను కాపాడుకుంటాను. అప్పుడు అది ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు పచ్చళ్ళ మీద వాటి మీద వీటి మీద నాకు అవసరం లేదు. ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి పచ్చళ్ళ టాపిక్ బాగా ట్రెండింగ్ చాలా. ఇప్పుడు నేను అన్నారు కాబట్టి వీడియో చేశారా? నేను అసలు చేయలేదు. వేదాలు నోరు జాడడం తప్పు. ఎదిగేటప్పుడు కూడా ఇప్పుడు మన రామ్ చరణ్ గారు అన్నారు, ఎవరికైతే ఓపిక సహనం ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారు. వాళ్ళ బిజినెస్ బాగా డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిన సమయంలో వాళ్ళు ఏంటంటే గబుక్కున ఒక రాంగ్ మాట ఇచ్చేస్తారు. దానికి ఈ ఇన్ఫ్లుయెన్సెస్ మొత్తం కూడా వాళ్ళు బాగా ఆడుకున్నారు. తప్పు అనేది ఎవరైనా మాట్లాడతాం. వాళ్ళు సోషల్ మీడియా దొరికిపోయారు. మనం ఏం చేస్తాము, ఉత్తప్పుడు గబుక్కు నోట్లో జారేస్తాము, బయట ఎవరినో ఒక లేదో ఒక వేస్తాము. కానీ అంతా చేయకూడదు ఎవరిని కూడా. ఇప్పుడు వాళ్ళని ఏం చేయకుండా వదిలేసి ఉంటే ఒక సచిన్ పావలాగా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళనే వైరల్ చేశారుగా. ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒకరు వైరల్ అయ్యారంటే ఒక 10 రోజులు వాళ్ళ మీద ఉండిద్ది. తర్వాత వాళ్ళు బయటకు వచ్చారనుకో వాళ్ళతో సెల్ఫీలు దిగుతారు. పూసలు అమ్మే వాళ్ళని తీసుకుని వచ్చి, నేను అదే అంటున్నాను, పూసలు అమ్మే వాళ్ళని వీళ్ళని ఇప్పుడు చాయ్ చేసుకునే వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెట్టారు. అంతే ఈ సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని. ఇన్ఫ్లుయెన్సర్లు అంటే మీరే కదా మీరందరూ కలిసే కదా చేసింది. మేమంటే అదే అంటుంది. ఇప్పుడు చిన్న టాపిక్ ఏదైనా వచ్చిందనుకో దాన్ని వదిలేయాలి. దాన్ని సాగదీశారనుకో వాళ్ళకే బెనిఫిట్ అయ్యింది. ఇప్పుడు నేనున్నాను అనుకో, నన్నే వీళ్ళు ట్రోల్ చేశారనుకో నేను సంతోషం పడతాను. ఎందుకంటే ఇంకో 10 మందికి నేను రీచ్ అవుతా. అక్కడ వదిలేయాలి. దాన్ని వదిలేసామనుకో, ఇప్పుడు లైక్స్ కోసం ఫాలోవర్స్ కోసం మనం ఇప్పుడు చూసామనుకో, ఇప్పుడు ఆ పచ్చల వీడియో ఉంది, వాళ్ళని మనం తిట్టి కామెంట్ చేస్తామనుకో కాసేపు నవ్వుకుంటారు, కావాలంటే 100 మంది ఫాలో అవుతారు. కానీ తర్వాత బెనిఫిట్ ఎవరికి అవుతుంది? అక్కడ ఉంది వాళ్ళు కదా, వాళ్ళ పేరే కదా. ఇప్పుడు అలీక చిట్టి పిక్కిల్స్ అనేది ఎవరికి తెలియదు. ఒకప్పుడు వీళ్ళందరూ దాన్ని ఏం చేశారు, ఏది దొరకలే ఆ టైంలో వైరల్ చేసుకున్నారు. ఎవరికి అందరికీ ఒక స్టఫ్ కావాలి. ఎప్పుడు ఏది దొరికింది. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది, ఈ ఐపీఎల్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు దానివల్ల ఏంటి, ఫ్యాన్స్ గొడవలు అయిపోతాయి. చాలా ఇదనమాట. ఇప్పుడు అది ఒక ఇదనమాట. హార్ట్ అంటే ఎంటర్టైన్మెంట్ అనేది సరదాగా చేసుకోవచ్చు. కొంతమంది దాని రియాక్షన్ అయిపోతూ ఉంటారు. దాన్ని ఈ డిఫరెన్స్లోకి వెళ్ళిపోతారు. ఈసారి మేమే కప్పు కొడతామరా అంటారు. మా చెన్నై కప్పు కొట్టిద్ది అనుకుంటారు. కానీ ఇదే ఏసీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని వాళ్ళు డ్రింక్ పట్టుకొని తాగుతూ ఉంటారు వాళ్ళు వీళ్ళు. కానీ మధ్యలో మనమే కదా ఈ ఫ్యాన్స్ గొడవ ఎన్ని కూడా మనమే. అందరం కూడా కలిసికట్టుగా ఉంటే అంతా బాగా జరిగిద్ది అని నేను అనుకుంటున్నాను. చరణ్ గారు చెప్పండి. సో ఇప్పుడు ప్రెసెంట్ మన అకౌంట్స్ ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా, వాటిలన్నింటిలో మన ఫాలోవర్స్ రీచ్ ఎంత ఉంది? ఎక్కడ ఉన్నాం? ఏ టాప్ లాట్స్ లో ఉన్నాం? ఏ టాప్ లో అంటే నేను ఒక చిన్న స్థాయి నుంచే స్టార్ట్ అయ్యాను. అసలు నేను ఎప్పుడు ఊహించలేదు నేను ఇంతవరకు వెళ్తానని చెప్పి. ఒకప్పుడు ఒక 100 వ్యూస్ 200 వ్యూస్ వస్తాయని చాలా ఆనందం పడేవాళ్ళం. ఇప్పుడు మిలియన్స్ వచ్చినా కూడా అలవాటు అయిపోయింది కదా. నాకు ఇన్స్టాగ్రామ్ వచ్చేపాటు 2 lakhs దాటున్నారు, ఫేస్బుక్ 2 lakhs, యూట్యూబ్ కూడా 2 lakhs దాటి ఉంది. ఇంకో 2 million దగ్గర ఒక ఛానల్ ఒకటి ఉంది. ఇంకో ఛానల్ 6 lakh ఛానల్ కూడా కొంచెం అవసరం ఉండి కొంచెం దాన్ని ఇది చేసాము. అది. సో ఇప్పుడు మీకు 2 lakhs మినిమం మీకు ఫాలోవర్స్ ఉన్నారు. హైయెస్ట్ రీచ్ అయిన కంటెంట్ ఏమున్నాయి ఈ మధ్య కాలంలో? ఈ మధ్యకాలంలో అంటే మన కొత్త ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన దాంట్లో 16 million వెళ్ళింది వీడియో. 16 million. ఓకే. 16 million అంటే బాగా సంపాదన కూడా బాగుంటుంది. వచ్చినాయి, మనీ రాకుండా ఉండగా వచ్చింది. మీరు పర్ మంత్ యావరేజ్ గా ఈ అన్ని ఛానల్స్ మీద ప్రమోషన్స్ కాకుండా ఓన్లీ కంటెంట్ క్రియేషన్ మీద ఎంత సంపాదిస్తారు? యూట్యూబ్ అంటే ఇప్పుడు బాగా ఇన్కమింగ్ అయిపోయింది, ఎక్కువ మంది అయిపోయారు, క్రియేటర్లు ఎక్కువ అయిపోయారు, జనాలకు కూడా బోర్ కొట్టేస్తుంది. నువ్వు ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా కూడా జనాలకి ఏంటంటే ఇప్పుడు నచ్చట్లేదు. బూతులు తిట్టుకోవడం, ఆ పిల్లలు కిస్సులు చేసుకోవడం, హగ్గులు చేసుకోవడం, అలాంటి వీటిలో ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఒక ఫ్యామిలీ డ్రామాని ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. ఎడిటర్ నువ్వు తిట్టావనుకో దానికి లైక్ కొడుతున్నారు, వచ్చి కామెంట్ పెడుతున్నారు. కానీ నీ టాలెంట్ని బయటను పెడితే దాన్ని ఎవరు దాకట్లా. అందుకనండి ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఇన్కమింగ్ ఎవ్వరు సరిగ్గా రావట్లేదు. ఫేస్బుక్ నుంచి యూట్యూబ్ నుంచి అలా వేసుకున్న ఒక 20K 30K లోపు మమ్మల్ని ఈ స్థాయి ఇప్పుడు మేము జరుగుతుంది అంటే ఈ ప్రమోషన్స్ వల్లే. ఈ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ వల్ల ప్రతి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఇల్లు అయితే గడుస్తున్నాయి. ఓకే, మెయిన్ అదే. అలాగైతే ఇప్పుడు ఏవైతే మనకి బెట్టింగ్ యాప్స్ ప్రెసెంట్, సో ప్రీవియస్లీ మీరు కూడా చేశారు. నేను చేయలేదు.
లేదు, బెట్టింగ్ యాప్స్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా చేశారు. ఆ డబ్బులు ఇప్పుడు మీరు అన్నారు 20K 30K అన్నారు మీ ఇన్కమ్. ఓకే, 20K 30Kతో ఎలా సాధ్యమవుతుంది? ఒక టీమ్ మెయింటైన్ చేస్తూ రోజు రీల్స్ చేస్తూ. సో ఖచ్చితంగా ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ఎంకరేజ్ చేశారు కాబట్టి మార్కెట్లో ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు. గతంలో నాకు నా పెద్ద యూట్యూబ్ ఛానల్కి 1 lakh ఇస్తా అన్నారు. అప్పుడు చేయలేదు నేను. ఎందుకు చేయాలి అనుకున్నాను నేను. దీనివల్ల మళ్ళీ ఎప్పటికైనా మనం నెగిటివ్ అవుతామని చెప్పి నేను ఆ రోజు చేయలేదు. మీరు చేయలేదని చెప్తున్నారు, కానీ మన అన్వేష్, ఓకే, ప్రపంచ యాత్రికుడు అన్వేష్, అలాగే రామ్ బాయ్ ఎవరైతే ఉన్నారో చాలా క్లారిటీగా వాళ్ళు కూడా ఒకప్పుడు చేసిన వాళ్ళే. సో మీరు కూడా ఖచ్చితంగా చేసి ఈ రోజు ఇది ఎక్కడ ఇష్యూ అవుతుందో అని చెప్పి మీరు డిలీట్ చేసేసి ఉండొచ్చు. ఖచ్చితంగా దాని గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఈ రోజు నేను చేయలేదు సార్. నేను చేస్తే ఒప్పుకునేవాడు కదా, మీ స్టూడియోలో ఒప్పుకునేవాడు. బెట్టింగ్ యాప్ చేశాను, నాకు ఎంత ఇచ్చారు అని నేను ఒప్పుకునేవాడు కదా. మరి ఎలా మీకు పాసిబుల్ అవుతుంది 20,000 30,000 రూపాయలతో షో? ఆటల్లోనే మేము సర్దుకుంటున్నాము. ఆటల్లోనే సర్దుకుంటున్నాము. ఏమో గతంలో చేసాము, డిలీట్ చేయొచ్చాము. చరణ్ గారు, అవును, గతంలో డిలీట్ చేయొచ్చాము. చేసి ఉండొచ్చు. ఏమో మీరు కూడా చేశారు అంటే ఎవరో ఒకరు ఎఫెక్ట్ అయ్యారు మీ మూలంగా. మీరు స్టూడియోకి పిలిపించి ఇలాగ అవమానించడం కరెక్ట్ కాదు. అవమానించడం కాదండి, మీరు ఒప్పుకోండి. గతంలో నేను చేయలేదు అన్నాను కదా. గతంలో తెలియదు, నేను చేయలేదు. తీసేసి ఉండొచ్చు కదా డేటా. నేను చేయలేదు అంటున్నా కదా సార్. నేను కన్ఫర్మ్ నేను చేయలేదు. నాకు అసలు బెట్టింగ్ యాపే నేను చేయలేదు. సరే, మీకు ఎంత ఆఫర్లు వచ్చినాయి బెట్టింగ్ యాప్స్? 1 lakh ఇస్తా అన్నారు, 70K ఇస్తా అన్నారు, 50,000 ఇస్తా అన్నారు. అలాగా వచ్చినాయి, ఆఫర్లు వచ్చినాయి, చేయమన్నారు. రాజా గేమ్స్ ఎన్ని చేయమన్నారు. నేను అప్పుడు చేయలేదు, నాకు వద్దనిపించింది, నేను చేయలేదు. రీజన్ పర్టికులర్ గా అంటే ఇప్పుడు ఇది పెద్ద ఇష్యూ అయింది కాబట్టి డిజిటల్ ప్లాట్ఫామ్ లో మీరు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. అవును, స్టార్టింగ్ లో అలా ఏం లేదు కదా, యాప్ గేమే కదా ఆడుకునేది అన్నట్లుగా ఉన్న సందర్భంలోనే మీకు ఆఫర్ వచ్చి ఉంటుంది. అవునవును. సో అప్పుడు మీకు ఎందుకు అసలు ఆ థాట్, చేయకూడదనే థాట్ ఎందుకు వచ్చింది? జనరల్ డబ్బులు వస్తున్నాయి కదా, డబ్బులు మిగతా పెయిడ్ ప్రమోషన్స్ అన్ని చేస్తున్నారు కదా. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయని కానీ ఏ తప్పుడు పని అలా చేస్తాం? దానివల్ల ఏదో లాస్ పోవచ్చేమో ఏ కుటుంబం అని నాకు ఆలోచన. నేను చేయలేదు అంటున్నా కదా, నేను చేయలేదు. నాకు అవసరమే లేదు ఆ బెట్టింగ్ అనేది, నాకు అవసరమే లేదు. నాకు వచ్చిన డబ్బులే నాకు సరిపోతున్నాయి. ఓకే, ఎవరు ఏదో చేశారో నాకు తెలీదు, నేనేదో చేయలేదు. సరే, విజయవాడలో ఎవరు బాగా బెట్టింగ్ యాప్స్లో బాగా సంపాదించి ఇలా డబ్బులు ఇచ్చే రేంజ్ ఎవరున్నారు? నాకు అంతగా తెలీదా? చెప్పకూడదు అనుకుంటున్నారు? నాకు అనవసరం, ఒకరి గురించి నాకు అనవసరం. ఎవరు ముసుకాలు వేసుకొని తిరుగుతున్నారు, మనకెందుకు? మరి మేము అదే అంటున్నాం, మీరు అలాగే ముసుగేసుకున్నారు. నేను చెయ్యలేదు సార్. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తా పిలిచారు, అది తెలిపమంటే నేను వెళ్ళిపోతా. లేదు కాదు, అసలు నేను చేయలేదు అంటున్నా. మీరు పెద్దగా బెట్టింగ్ గురించే మీరు మాట్లాడుతున్నారు. నేను చేయలేదు ఇప్పుడు నేను చేశానంటే ఒప్పుకునేవాడిని. ఏమో పోనీ గతంలో చేస్తేనేమో, సరేనా పోనీ పోనీ గతంలో చేస్తేనేమో, ఇంత ముందు చేసాము, ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యి ఉండే, రియల్లీ సారీ. పోనీ ఒకవేళ మేము చేస్తుంటే మా వల్ల ఎవరైనా లాస్ పోయి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఇది బాగుంది, ఎందుకంటే మనం ఒక చిన్న సారీ చెప్పేస్తే ప్రేక్షకులకు కానీ లేకపోతే సారీ అండి, గతంలో నేను ఒకవేళ ఏదైనా బెట్టింగ్ యాప్ చేసి నా వల్ల ఎవరైనా ఇదై ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. వాదించాలని నాకైతే లేదు, నేనైతే చేయలేదు కాబట్టి నాకైతే నమ్మకం ఉంది. సార్ మళ్ళీ మా ఇద్దరికి మళ్ళీ ఇక్కడ గొడవ అవడం ఎందుకని చెప్పి ఏదైనా ఒక మాట అయిపోవాలి కాబట్టి అయిపోయింది. చెప్పండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. కూల్ అవ్వండి. చెప్పండి. సో ఇప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చేద్దాం బెట్టింగ్ యాప్స్ గురించి. సో మీ జర్నీ అసలు ఇలా ఇన్ఫ్లుయెన్సర్ గా కన్వర్ట్ అవ్వటానికి రీజన్ ఏంటి? అసలు మీరు ఏం చదువుకున్నారు? మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు? మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అసలు ఎలా ఏంటి? అసలు నేను 5th క్లాస్ వరకు చదివా. ఓకే. మా నాన్న రిక్షా దొక్కేవాడు, మా అమ్మ ఇళ్ళలో పనిచేసేది. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏమీ లేదు మాకంటూ, మా అమ్మ మా నాన్న తప్ప. వాళ్ళంత కష్టపడినా అంటే అప్పుడు నాకేం తెలిసేది కాదు. దాదాపు నాకు 17-18 వచ్చేంత వరకు కూడా ఒక గాలిగా తిరిగాను, కానీ ₹1 సంపాదించాలి, ఒక ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలనే ఆలోచన నాకు లేదు. జులైగా అంటే చిన్నతనం, ఏం చేయాలో తెలియదు, ఏమవ్వాలో తెలియదు, చదువు లేదు. అలాంటి వాళ్ళే ఉన్నారు. ఎవరు కూడా కనీసం నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పిన వాళ్ళు లేరు. ఫ్యామిలీ అంత చెప్పినా కూడా ఆ టైంలో మనకి ఎక్కేది కాదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ రోజు నేను ఎందుకు చదువుకోలేదు. ఈ రోజు నాకు ఒక మెసేజ్ వస్తే పక్కవాడి దగ్గరికి వెళ్ళి అరే ఏంట్రా అని చెప్పడం, లేదంటే గూగుల్లోకి వెళ్ళి తెలుగు దాంట్లోకి వెళ్ళి ఇది ఏంటని చెప్పి దాంట్లోకి వెళ్ళి చేసుకునే పొజిషన్లోకి వచ్చాను. నేను ఒకటే చెప్తాను, జీవితంలో ఒక మనిషికి చదువు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాల్సిందే.
ఆ టైంలో చాలామంది అంటూ ఉంటారు, మనం మంచి చెప్పిన ఆ సమయంలో మనకి ఎలా అనిపించింది అంటే ఇది ఎవడో నన్ను తిడుతున్నాడు రా అని. ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉంటే నిలువ ఉంటుంది, డబ్బు లేకపోతే నిన్ను ఎవరైనా విలువ ఉంటుందా? నీ స్నేహితుడు కానీ, నీ బంధువులు కానీ, ఎవరైనా రిలేషన్ కూడా అప్పటి వరకు రిలేషన్ నీ దగ్గర ఏమి లేకపోతే నిన్ను ఒక అనకూడదు ఒక కుక్కలాగా చూస్తారు. కానీ ఆ కుక్క విశ్వాసం ఉంది కానీ మనుషులకి విశ్వాసం లేదు. 100% రైట్ చెప్పారు. ఎందుకంటే ఇది అందరి లైఫ్ లో జరుగుతుంది. 1 year బ్యాక్ నాకు కూడా ఇన్సిడెంట్ సేమ్. ఒక బిజినెస్ మనకి కొంచెం డల్ అయిపోతే మనిషి చచ్చిపోయినట్ట అంతే. విఠల్ గారు అంటారు ఇప్పుడు ఏమిటి విఠల్ గారు బాగున్నారు అంటారు. ఏది మీ చేతుకున్న వాచ్ చూసి, మీరు వేసుకున్న చెప్పులు చూసి, కానీ మీ మనసు చూడరు ఆ టైంలో. ఎప్పుడైతే ఈ చెప్పులు మనిషి అలాగే ఉంది లోపల, ఈ వాచ్ ఈ చెప్పులు వేసుకోవడం వేరే బ్రాండ్లు తక్కువ అయిపోతే మీ మనిషి ఎదురు వెళ్తుంటే కూడా అరే గిరి అన్న సాంగ్ మనం పడిపోతాం. కానీ ఈ మనిషి చూసేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరూ లేరు, అంతా ఫేక్ రిలేషన్స్. ఒక లవ్ లోనే కానీ, ఒక ఫ్రెండ్స్ లోనే కానీ ఎవరిని నమ్మకూడదు. మనల్ని నమ్మకూడదు కట్ట అనిపిస్తుంది. మన ఫ్యామిలీని నమ్మాలి. బయట ఎవరిని నమ్మినా కూడా మనం సర్వనాశనం. నేను ఒకటే చెప్తున్నాను, చదువుకుంటే ఆటోమేటిక్గా మనకు డబ్బు వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, ఒక జ్ఞానం వస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడవచ్చుద్ది అన్నీ మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే మనం పడిపోయాం కూడా ఎప్పుడు కూడా మనం బాధపడకూడదు. పడిపోయిన వాడు ఎప్పటికెళ్ళి లెగుస్తాడు. ఒక చెట్టు ఎండిపోతూ ఉంటుంది, దాన్ని చూసి చాలా మంది అనుకుంటారు అరే ఇది ఎండిపోయింది, ఇది ఎందుకు నరికేద్దాం అనుకుంటారు. కానీ గట్టిగా ఒక వర్షం కురిస్తే అది మళ్ళీ పచ్చదనం వచ్చింది, చిగురించి ఒక పచ్చదనాన్ని వెలుగులోకి తెస్తుంది. అలాగే మనిషి జీవితం కూడా అంతే. మీరు ఇంత ఇదిగా చెప్తున్నారు, ఇంత హార్ట్ కి ఇంత టచ్ అయింది అంటే ఖచ్చితంగా మీ జీవితంలో మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే ఈ జర్నీ సోషల్ మీడియా ఎలాంటిదంటే చాలా పరమ వేస్ట్. ఎవరిని నమ్మకూడదు ఇందులో. ఫేమ్ మనతో పాటే ఉంటారు, ఫేమ్ వచ్చేంత వరకేమో ఒకలాగా ఉంటారు, మనం ఏ చెప్పినా వింటారు. వాళ్ళకి అనేది మన దగ్గర ఉన్న ఫేమ్ వెళ్ళిపోయింది అనుకో, ఇక మనల్ని దేకరు. ఏ టైంలో గొడవ పెట్టుకుని ఉండిపోదామా ఎలా ఉండిద్ది అంటే అది ఒక అత్త కోళ్ళలాగా ఉండిద్ది. ఎంతసేపు టామ్ అండ్ జెర్రీ. ఒక అత్త కోళ్ళ ఫస్ట్ అంతా బాగుంటది, అత్త విషయాలు కొన్ని తెలిసిన తర్వాత, కోళ్ళ విషయాలు కొన్ని తెలిసిన తర్వాత ఎప్పుడు వేరే వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటుంది. అప్పటి వరకు కోడలు ఏం చేసింది, ఫస్ట్ లో వచ్చినప్పుడు అత్తగారు నీళ్ళు పెట్టమంటారా, కాళ్ళు నొక్కమంటారా, అవి కడగమంటే ఇవి కడగమంటారు. కొన్ని రోజుల తర్వాత ఏమంటారు, నీ కాళ్ళు నేను నొక్కేది అంటే నాకు నొక్కేవాళ్ళు దొరికారుగా, నా మొక్కడు దొరకలేదు అన్నట్టు. సేమ్ సోషల్ మీడియా అంతే. అసలు ఎవరిని నమ్మకూడదు, స్వార్థ మనుషులు అనకూడదు, కానీ దొంగనా కొడుకులు. మీరు అసలు ఎన్నాళ్ళైంది మీరు స్టార్ట్ చేసి సోషల్ మీడియా? నేను 2021లో యూట్యూబ్లోకి వచ్చాను. 2019 టిక్ టాక్ లో బంద్ అయిపోయింది. అందులో కూడా హెల్ప్ చేసేవాడిని ఎవరికైనా, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసేవాడిని. అది అయిపోయిన తర్వాత యూట్యూబ్లోకి వచ్చా. యూట్యూబ్లో కూడా చాలా మంది అన్నారు సక్సెస్ అవ్వలే ఉన్నారు. కానీ నా సపోర్ట్ మెయిన్, ఆ పేర్లు వీళ్ళే మెయిన్. ఎవరు? రవి, వాడు నాకు 100 మంది కూడా లేరు యూట్యూబ్లో. వాడు నాది ఎండల్లో వచ్చి చదువు కూడా పాపమాడు. వాడు లైఫ్ ఇప్పుడు బాగోదేమో కానీ నేను బతికున్నంత వరకు మాత్రం వాడిని ఒక స్థాయికి తీసుకెళ్తాను. ఎందుకంటే నమ్ముకున్నాడు వాడు. చాలా మంది నన్ను మోసం చేస్తున్నాడు, వాడు అసలు మోసం చేస్తాడు. 2021 నుంచి అది ఇంకా మీతో కంటిన్యూ ఉన్నాడు. చిన్నప్పటి కాడి నుంచి వాడు నాకు వీడియోస్ వాడే కెమెరా రిలేషన్ ఫ్రెండ్ బొడ్డోడు అంటే ఇంటి దగ్గర వాడు. అలా నాకు ఆ దేవుడు ఇచ్చాడు, నాకు భగవంతుడు ఇచ్చాడు రవి గారిని. నాకు ప్రతి దాంట్లో బాధలో కానీ సంతోషంలో కానీ దుఃఖంలో కానీ వాడే. ఈ తర్వాత రవి సో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఈ రోజులో ఎవరు లేరు. ఆయన చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ మీ పేరు మాట్లాడుతున్నారు. ఎంతో మంది వదిలేసి వెళ్ళిపోయినా సో ఐ ఫీల్ యు ఆర్ లక్కీ. చాలా మంది మోసం చేశారన్న, చాలా మంది. అంటే అసలు చెప్పండి ఎవరు ఆ పేరు లేదు అంటే ఇప్పుడు నా అన్వేషణ బయటకు వచ్చి ఇది ఏదైతే ప్రపంచం అందరూ అన్న అలా ఎలా ఉండిద్ది అంటే ఫస్ట్ మన దగ్గరికి వచ్చారన్న, వచ్చి చాలా అమాయకత్వంగా చేసి. మీరు ఎవరితో కలిసి చేశారు? ప్రతి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అసలు పేర్లు చెప్పి మళ్ళీ ఇంటర్వ్యూలో హైలైట్ చేయడం నాకు అవసరం లేదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షి తెలుసు. నా పర్సనల్ లైఫ్లోకి వచ్చారు, ప్రతి దాంట్లోకి వచ్చి నన్ను రేపారు. కానీ నేను పుట్టి పెరిగింది కృష్ణలంకలో. ఈ సోషల్ మీడియా ఒక 10 నిమిషాలు పక్కన పెడితే నా అంత గాలిన కొడుకు ఎవడలేడు. అయినా కూడా అడిగి మణిగి ఉన్నానంటే నేను ఇచ్చిన నా తల్లిదండ్రులను పెంచిన ఈ విధానం, నేను ఆ సమయంలో ఏదైనా చేయగలను. కానీ నాకు అక్కర్లేదు. నాకేంటంటే పర్సనల్ లైఫ్లో కూడా దూరిపోయారు వాళ్ళు. పర్సనల్ లైఫ్లో దూరిపోయారు, అన్నిట్లో దూరిపోయి అసలు ఇదే చరణ్ ప్రసాద్ అనేవాడిని ఒక యూట్యూబ్లో లేకుండా చేద్దామని చూశారు. చావు వరకు తీసుకెళ్ళారు నన్ను. కానీ మాట్లాడుతున్నారు
అనుకో అసలు చేశారు వాళ్ళు, అలా టార్చర్ చేశారు నన్ను, నాకు తెలియకుండానే నన్ను బాగా బ్లేమ్ చేసి నా చుట్టుపక్కల ఉన్న అందరి దగ్గర నా గురించి బ్యాడ్గా చెప్పి నా దగ్గర నుంచి వెళ్ళి నా దగ్గర నుంచి ఎదిగి నా అనకూడదు ఇంకా మొత్తం నన్ను ఏదో చేద్దామని చేశారు. ఇందాక చెప్పాను కదా, ఒక చెట్టు మొత్తం అది నరికేసినా కూడా కింద ఏరులోనే ఉంటుంది, అది మళ్ళీ అలాగ చిగురిచ్చిద్ది. నేను ఇప్పుడు ఈరోజు మళ్ళీ బ్యాకప్ అయ్యాను, మళ్ళీ నేను నా స్థాయికి మళ్ళీ నేను వచ్చేసాను. ఇప్పుడు నన్ను ఎవరు ఏం చేయలేరు. నా దగ్గర టాలెంట్ ఉందన్న, కంటెంట్ ఉంది, నా దగ్గర డబ్బు లాగేసుకోవచ్చు, నా దగ్గర బండి లాక్కోవచ్చు, నా ఇల్లు లాక్కేసుకోవచ్చు, నా దగ్గర ఉన్న మొత్తం లాక్కోవచ్చు, కానీ నా మైండ్ లాక్కోలేరు కదా, నా తెలివితేటలు లాక్కోలేరు కదా, అలా అస్సలు లాక్కోలేరు కదా. 100% అంటారు చూసా సార్ మూవీలో, నీ దగ్గర ఉన్న ఏదైనా లాక్కోగలం కానీ నీ చదువును లాక్కోలేము. అవును, అందులో చదువుకోవాలని అందుకని అనుకుంటారు, అందుకే టాలెంట్ కూడా. సో మీరు ఇంత ఫీల్ అయ్యారు, కానీ వాళ్ళ పేర్లు మటుకు రివీల్ చేయనండి. వేస్ట్. మీరు రివీల్ చేస్తే నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను వాళ్ళతో ఫేస్ టు ఫేస్ ముఖాముఖి మాట్లాడినా మన ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, నేను ఒక రాంగోపాల్ వర్మ లాంటి సైకోండి, నేను నాకు తెలియకుండా సైకోండి, ఎవరిని హైలైట్ చేసుకోండి. ఎందుకంటే ఆయన కూడా చూసారా, ఎవరిని అనాలనుకుంటే వాళ్ళ పేరు ఎత్తడం, వాళ్ళకి తెలియాలనుకుంటాడు. నా ఇది కూడా అంతే, ఒకళ్ళ గురించి అసలు ఆ టాపిక్ చేశారు కానీ ఇలా ఉంటారు. సోషల్ మీడియా ఎవరిని నమ్మకండి. సోషల్ మీడియాలో మన పక్కనే ఉంటూ మనకే ఎండుపోట్లు పొడిచే దొంగ డాష్ గాళ్ళు, బూతులు మాట్లాడకూడదు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఎలా ఉంటుందంటే, రిలేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ బాగా చూపిస్తారు, తర్వాత మన విషయాలు మొత్తం కనుక్కొని మన పక్కనే ఉండి ఏం చేస్తారంటే చిన్న 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 పొడుచుకొని తినేస్తూ ఉంటుంది అనమాట. అదొక అనుభవం. మీరు అంత ఆపర్చునిటీ ఇవ్వటము, వాళ్ళని పెంచడము, చేయటము, ఫస్ట్ లో సింపుల్ గా పక్కకి వెళ్ళిపోయి ఇంకో ఛానల్ పెట్టుకుని గ్రో అయితే అయిపోయే దానికి ఇక్కడ డ్యామేజ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? స్టార్టింగ్ ఏంటంటే ఎవరైనా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు, స్వయం కృషితో పైకి వచ్చారు. రజనీకాంత్ గారు ఉన్నారు, పెద్దంటి రామారావు ఉన్నారు, కమల్ హాసన్ గారు, వాళ్ళందరూ ఏంటంటే ఒక చాలా కష్టంతో వచ్చారు, పునాది వేసుకుని వచ్చారు. కానీ ఇప్పుడు అదే ఫ్యామిలీలో, చిరంజీవి గారి ఫ్యామిలీలో అందరూ టాలెంట్ పర్సన్లే, కానీ అదే ఆ కుటుంబంలో పుట్టారనే కదా గబుక్కున వాళ్ళు తీసుకుంటున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అదే కదా. కానీ యాక్టర్ వాళ్ళు యాక్టింగ్ కూడా సరిపోతే సపోర్ట్ కావాలి కదా. ఫస్ట్ సపోర్ట్, తర్వాత వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చూసుకోవడం. అలాగే మన దగ్గరికి వచ్చారు, మన ఫేమ్లో ఉన్నాము, కొంతమంది దగ్గరికి వెళ్తే వాళ్ళు దాకలేదు. అదే సమయంలో ఏదో ఫ్రెండ్గో అన్న ఏదో ఒకటి వచ్చి బతిమాలుకున్నారు. అదే సమయంలో మనకు కూడా ఆర్టిస్టులు కావాలి కదా అంటే, నేను కూడా ఏమంటలేదు, ఆర్టిస్టులు కావాలి కదా అని చెప్పి వచ్చేవాళ్ళు కలిసి చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాము. తీరా చూస్తే ఏమైంది, వాళ్ళకు ఫేమ్ రాగానే చిన్న చిన్న వీటికి మనస్పార్థాలకే వాళ్ళ మాటలేనే. అదే ఏమైంది, రూపాయి కోసమే ఏదైనా రూపాయి గురించి నేనైతే ఎవరిని కూడా నా దగ్గర ఉండండి, నేను ఎవరిని కూడా వెళ్ళిపోండి ఎవరిని అనలేదు, ఫోర్స్ చేయలేదు, దగ్గర ఉండండి అని ఫోర్స్ చేయలేదు, నా దగ్గర నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదు. వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే బతుకుతున్నారు. అలా అని చెప్పి నేనైతే ఎప్పుడు కూడా వాళ్ళని బ్యాడ్ చేసేదో మాట్లాడను, వాళ్ళని బ్యాడ్ చేసేదో మాట్లాడను. కానీ అది మంచిది కాదు. నువ్వు కష్టపడకుండా నీకు 50 రూపాయలు దొరికినాయి అనుకో, అవి నువ్వు జోబులో పెట్టుకుంటే తర్వాత నీకు 100 రూపాయలు పోతాయి, అది నిజమే. అలాగే ఎదుటివాడి కష్టాన్ని నువ్వు దోచుకున్నట్టు అక్కడ, లేదా 50 రూపాయలు తీసి ఓ 10 మందిని ఖర్చు పెట్టేస్తే అక్కడితో అయిపోద్ది. అదే నువ్వు జోబులో పెట్టుకున్నావు అనుకో, ఎదుటి కష్టాన్ని అది దొరికినా కూడా దోచుకున్నట్టే. అదే నీ కష్టం అనుకో, అది ఎక్కడికి పోదు అన్నట్టు. ఎదుటి వాళ్ళ వల్ల మనం ఎవరి వల్ల ఎదిగాము, ఎవరు ఏదో చెప్తారు ఆ టయానికి. ఇప్పుడు ఎవరైనా డబ్బు సంపాదించుకోవడానికి ఫేమ్ కోసమే కాబట్టి ఎప్పుడు కూడా మన గురువు, ఎక్కడికైనా వెళ్తాం, మనకు మెయిన్ గురువు మన తల్లిదండ్రులు, తర్వాత మనకి చదువు చెప్పిన గురువు, తర్వాత మనకి విద్య నేర్పిన గురువు. వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని బ్యాడ్ మనం చేసామంటే పుట్టకథలు వాళ్ళ గురించి మంచిగా చెప్పుకోవాలి. ఇప్పుడు వాడు అవతల పడి ఏది అన్నా కూడా అది నువ్వు వాడిని అడగాలి. అడగకుండా నువ్వు డైరెక్ట్గా నువ్వు బ్యాడ్ చేసావంటే అసలు నీకు పుట్టగతులు ఉండవు. అసలు నేను చెప్తున్నా కదా, పెద్ద స్టేట్మెంట్, చాలా పాపం అది. స్టేట్మెంట్ అంటే మనిషికి ఒకళ్ళకి బాధ కలుగుతూ ఉంటుంది. ఏ రేంజ్లో తగిలి ఉంటుంది, ఏ రేంజ్లో అంటే ఆ టైంలో తీసుకునేది మాట గబుక్కుని సిరుతాం, దెబ్బ గబుక్కుని సిరుతాం, మనసు గబుక్కుని సిరలేం. మనసు ఒకరికి ఇచ్చామంటే అది మళ్ళీ అసలు మనం చెప్పడం కూడా వేస్ట్. అది పర్సనల్ లైఫ్లోకి అసలు ఎవ్వరు వెళ్ళకూడదు. సోషల్ మీడియా చెప్తున్నా ఇప్పుడే, ఇన్ఫ్లుయెన్సర్లు మొత్తానికి ఒకళ్ళ పర్సనల్ లైఫ్ ఒకరికి అనవసరం. మీకున్న బొక్కలు మీకు ఉన్నాయి, అవి బయట పెట్టాలంటే చాలా రచ్చ అయిపోతూ ఉంటుంది. హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడీని చంపేసినట్టు అయిపోద్ది. సో స్ట్రైట్గా మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ వార్నింగ్ ఇస్తున్నారా? ప్రతి ఒక్కరికి ఇస్తున్నా. మీ పర్సనల్ లైఫ్ మీదే, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళదే. ఎదుటోడు దాంట్లో మీరు ఎప్పుడు కూడా అండర్లైన్ చేసి మీరు దూరాలు అనుకుంటే మీకు ఏ బొక్క లేకుండా ఉండదు, అంతే కదా.
నువ్వు బ్రాండెడ్ చెప్పులు వేసుకున్నా, బ్రాండెడ్ బట్టలు వేసుకున్నా ఏదో లోపం అయితే ఉంటుంది అందులో. ఆఖరికి నువ్వు ₹1,00,000 పెట్టుకున్న సొక్కైకైనా 3 బెజ్జాలు ఉంటాయి గుండి, 3 బెజ్జాలు, 2 ఒకదాని 2 ఉంటాయి కానీ 3 ఉంటాయి బెజ్జాలు ఉంటాయి. అలాగే నీలో కూడా ఇది లోపం ఉండే ఉంటుంది. సారీ, ఎవరు కూడా నేను మిమ్మల్ని తప్పుగా నేను అంటలేదు. మీరు మాత్రం ఒకరి విషయాల్లో ఒకరు కలగ చేసుకోవద్దు. ఎవరికి ఉన్న వాళ్ళకు ఉంటాయి. స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చి స్ట్రాంగ్ మెసేజ్. మీది మీరు చూసుకోండి. ఆడి గురించి ఈడి గురించి కాదు, ముందు మీరు చూసుకోండి. మీ కింద మీరు చూసుకోండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మొత్తానికి చెప్తున్నా, మీరు కింద చూసుకోండి. ఎదుటోడి గురించి మీకు అనవసరం. ఇప్పుడు విజయవాడలోనే ఇలా ఉందా, లేకపోతే అన్ని చోట్ల ఇలా ఉంటుందా, లేకపోతే సరిగ్గా చేయట్లేదా? ఇక్కడ ప్రతి చోట ఉంటది, కానీ విజయవాడలో అయితే మరీ దారుణం అయిపోయింది. అసలు నా దృష్టిలో ఇన్ఫ్లుయెన్సర్లే కాదు, సవితులు చాలా పెద్ద ఒక మొగుడిని చేసుకునే అలాగ ఉంది అంతా. మళ్ళీ పెద్ద స్టేట్మెంట్ ఇస్తుంది నాకు. పెద్ద అంటే పెద్ద కలిసి కట్టుకుంటారు, ఎవడ కాడు స్వార్థం. రీజన్ ఏంటంటే ఎవడ ముందు వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను ఉన్నాను విజయవాడ 2 మిలియన్ ఛానల్కి వెళ్ళిపోతున్నాను, దగ్గర పడిపోయాను. ఈయన అలాగే ఏదేం చేయాలి, డ్యామేజ్ చేయాలి అని ఒక ప్లానింగ్. అరే వీడు ఒక పిల్లల బచ్చాగాడు, వీడికి టాలెంట్ ఉందా, లేదు, వీడికి ఏముందని వెనకమాల టీం ఉంటే వెళ్ళిపోతాడు వీడు. ఈయన ఏదో చేయాలని చెప్పి ఆ సమయానికి ఏదైనా క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు టీం అన్నారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ మీ దగ్గర ఎంతమంది టీం ఉన్నారు? నా దగ్గర ఇప్పుడు 20 మంది ఉన్నారు. 20 మంది టీం మీకోసం పనిచేసేవాళ్ళు? నా కోసం పనిచేసేవాళ్ళు లేడీస్ కానీ మా మొత్తం ఒక 20 మంది వరకు ఉన్నారు. కానీ టెక్నిక్ అంటే ఎవరు లేరు. నేనే ఎడిటర్ని. రవి అని ఎడిటింగ్ మళ్ళీ మీరేనా? ఎడిటింగ్ నేనే, రవి చేస్తాను, నేను చేస్తాను. నా దగ్గర ఇప్పుడు 20 మంది టీం, ఏం ఆశించకుండా ఉన్నారు. ఇప్పుడు పిలిచినా కూడా ఇక్కడ షూట్ ఉందంటే వచ్చేస్తారు. ఎక్సలెంట్. సో మెయిన్ ఏ స్వార్థం లేని వాళ్ళు కూడా మళ్ళీ మెయిన్ గా మీరు చేసేదంతా ఇప్పుడు ఫ్యామిలీ కంటెంట్. ఫ్యామిలీ కంటెంట్ ప్లస్ మీకు మీ యాక్టింగ్ స్కిల్స్ కోసం మీరు ఇప్పుడు చిన్న సిరీస్లు కూడా బాగా చేస్తున్నారు. దానికి ఆడియన్స్ బాగా కూడా అట్రాక్ట్ అవుతున్నారు. చాలా అంటే చాలా బాగా సింక్ అవుతున్నారు సిరీస్ లాగా చేయడం మూలంగా. సో దీని ద్వారా మీకు వచ్చిన ఫేమ్ లో నుంచి ప్రమోషన్స్ చేస్తున్నాం. పెయిడ్ ప్రమోషన్స్ వస్తున్నాయి. అది కూడా వాళ్ళే అడుగుతూ ఉంటారు, మాకు చేసి పెట్టండి, గోల్డ్ షాప్ చేయండి, అవి చేయండి అని వస్తూ ఉంటాయి, అడుగుతూ ఉంటారు. సో మీ స్కేల్ హైయెస్ట్ రేంజ్ ఎంతలో ఉంది? నేను ప్రమోషన్ ఇన్స్టాగ్రామ్ అంటే 15,000 ఇస్తారు. ఓకే, ఒక్కోసారి 20,000 కూడా. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ కి? ఓన్లీ ఒక ఇన్స్టాగ్రామ్ ఒకదానికి 20K వేస్తారు, 15K వేస్తారు. కానీ నా పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు మాత్రం ఒక వీడియోకి 50,000 తీసుకునేవాడిని. ఒక్క వీడియోకి 50,000 ఆపేశారు. గుడ్ వైబ్స్ వాళ్ళు అప్పుడు ఫేస్ కి క్రీమ్ అయి ఉండే, ఇప్పుడు వాళ్ళు కూడా ఆపేశారు మొత్తం. ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఏ ప్రమోషన్ రావట్లేదు. అప్పుడు మాత్రం 50,000 40,000 ఉండేది ప్రమోషన్కి. ఖచ్చితంగా 50-40,000 ఇచ్చేవాళ్ళు. ఓకే, నెలకు వచ్చి ఒక 4-5 చేసేవాడిని. ఓకే, 2 లక్షలు ఈజీకి సంపాదించేవాడిని. 2 లక్షలు ఈజీకి వచ్చాయి నెలకి, 2 lakhs అన్ని రెవెన్యూ మొత్తం. అప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ లేదంటున్నారు అలా. ఓకే, ఇప్పుడు అసలు రావట్లేదు యూట్యూబ్కి, అసలు ఎవరు ప్రమోషన్ అవ్వట్లేదు. జనరల్ మీద ప్రమోషన్ చేస్తుంటారు. ఒక 4 చేస్తా. సో 10-15,000 యావరేజ్. 10,000 వేసుకున్నా, 10,000 ఒక 50-60,000 ఇన్కమింగ్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. ప్రమోషన్ వస్తాయి, ఖర్చులు టీం. మళ్ళీ ఈ మీడియా అకౌంట్స్ నుంచి డాలర్స్ రూపంలో ₹1,00,000 లక్ష ఏమో రాదు, కానీ ఒక 70 అలా వస్తాయి. 70K 60K లోపు. అదొక 50,000, ఇది ఒక 50,000 మంత్లీ. అయ్యో లేదండి, సోషల్ మీడియా నుంచి ఎలా ప్రమోషన్స్ కాకుండా ఒక 50,000 ఇన్కమ్? లేదు రాదు. ప్రమోషన్స్ ఒక 50,000 ఇన్కమ్? లేదు అంటే చెప్తున్నాయి కదా. సో ఇప్పుడు యూట్యూబ్ నుంచి అన్ని కూడా రెవెన్యూ ఆపేశారు, ఎక్కువ అయిపోయింది. అంటే 1 lakh కూడా లేకుండా సర్వైవల్ ఈ రోజులు ఎక్కడ కుదురుతుంది? మీరు చేసే 20 మందికి మీరు ఏం డబ్బులు ఇవ్వకపోయినా టీ కాఫీలు అంటే కదా చెయ్యాలి. అది కూడా చేయరా మీరు? అయ్యో అలా ఎందుకు ఉంటది? అయ్యో వాళ్ళు అసలు మాకు ఫ్యామిలీ లాగా ఉంటాం. వాళ్ళ ఇంటికి వెళ్తే మాకు పెడతారు. చాలా పోషించాలంటే ఇంటికి డబ్బులు ఇవ్వక్కల్లా, మీతో పాటు వచ్చినప్పుడు టీలు కాఫీలు టీవీలు భోజనాలు వీటికే చాలా ఖర్చు అవుతుంది ఒక రోజుకి. అవునవును. సో దానికన్నప్పుడు మన ఇన్కమ్ కూడా నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు యూట్యూబ్ నుంచి అయితే ఎవరికి రెవెన్యూ రావట్లా. సో మీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి నాకు ఒక అదే ప్రమోషన్ కాకుండా ప్రమోషన్ వాటి మీద మీ చేసే రీల్స్ వ్యూస్ 30K వస్తాయి. 30K 30,000 వస్తాయి. చాలా తక్కువనే అనుకోవాలి. 30 ఒక ప్రమోషన్ 50-80,000 వస్తాయి. ఓకే, ప్రమోషన్ ఓకే, మన రేంజ్ ని బట్టి మనం డిమాండ్ చేసిన దాన్ని బట్టి వస్తుంది.
ఇది 30K అంటే తక్కువ యాక్చువల్, ఎందుకంటే మన కంటెంట్ నేను పెద్ద వీడియోలు అప్లోడ్ చేయట్లేదు, షార్ట్సే కాబట్టి ఇక అందులో కూడా అడుగు పెడుతున్నాము. ఎందుకంటే అందరూ సెట్ అవ్వాలి మనతో పాటు. ఎవరిని కూడా ఇది ఎక్కువ కాలం మనం వాళ్ళని యూజ్ చేసుకోకూడదు, వాళ్ళకి ఏదో దారి చూపించాలి. కాబట్టి నేను కూడా నెక్స్ట్ అదే ప్లాన్ చేస్తున్నాను. సో మీ దగ్గర ఉన్న వాళ్ళకి మీరే ఛానల్స్ పెట్టించి వాళ్ళని గ్రో చేపిస్తాను. అది కూడా పడదు. చరణ్ ప్రసాద్ అనేవాడికి, ఈ చరణ్ ప్రసాద్ అనే ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడు ఎందుకు నచ్చడంటే, నా పక్కన ఉన్న అందరికి ఛానల్ పెడతాను, వాళ్ళందరినీ లేపుతాను, వాళ్ళకి నచ్చదు. ఓకే. ఎందుకంటే వాళ్ళ పక్కన వాళ్ళు అడుగుతారు కదా, అన్న చరణ్ అన్న పక్కన వాళ్ళకి ఛానల్ ఉంది మరి మాకు లేదేంటి అని అంటారు కదా. అందుకని ఈ చరణ్ అనేవాడు ఒక దొంగ వాళ్ళ దృష్టిలో. నా పక్కన వాళ్ళకి నేను దేవుణ్ణి, వాళ్ళకి నేను దొంగని. పక్క నుండి వెళ్ళిపోయిన వాళ్ళకి దొంగ, అంతే. వాళ్ళకి కూడా అంతే, వెళ్ళిపోయే వాళ్ళకి దొంగ. రేపు పొద్దున్న 20 మందిలో కూడా 10 మంది వెళ్ళిపోతే వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారుగా. ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళది. నేను ఒకటే చెప్తున్నాను, 5 ఏళ్ళు ఎప్పుడు సమానంగా ఉండవు. వాస్తవం, కరెక్ట్. 5 ఏళ్ళు ఎప్పుడు సమానంగా ఉండవు. అలాగే నా దగ్గర ఉండండి నేను ఎవరిని ఎప్పుడు ఫోర్స్ చేయను. నా దగ్గర నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి నేను ఎవరిని అన్నాను. వాళ్ళు ఇష్టాచారంగా వస్తారు, వాళ్ళు ఇష్టాచారంగా వెళ్ళిపోతారు. ఎప్పుడు ఎవరిని విమర్శించి మాట్లాడను, ఎందుకంటే ఉన్నదే చిన్న జీవితం, ఎప్పుడు పోతాయో మనకు తెలియదు. ఈరోజు నైట్ పడుకుంటాము, రేపు పొద్దున అనుకుంటాము మనం గోవా వెళ్దాము, అమెరికా వెళ్దాం, ఢిల్లీ వెళ్దాము, అన్ని ప్లాన్ చేసి పాస్పోర్ట్లు మొత్తం రెడీ చేసుకొని ఓ 10 లక్షలు దగ్గర పెట్టుకుంటాము. కానీ పొద్దున్న వేసేవాటికి ఉంటాడో ఉండో తెలియదు. అలాగే నేను ఒకటే అనుకుంటా, ఉన్నది ఒక చిన్న జీవితం, హ్యాపీగా బతికేయాలి. ఇన్ఫ్లుయెన్సర్లు మొత్తానికి కూడా చెప్తున్నా, మన విజయవాడ మొత్తం కూడా కలిసికట్టుగా ఉంటే మనల్ని ఢీ కొట్టే వాళ్ళు ఇంకెవరు ఉండరు. ఉండాలన్న కోరిక ఉందా మీకు? నాకు ఉంది కాబట్టి ఆ రోజు కలిశాను. ఇప్పుడు కొంతమందితో కలిసి మీడియా ఉంది. నాకు అంత డ్యామేజ్, లోపల ఇంత డ్యామేజ్ అయినా కూడా ఇప్పుడు కూడా అందరు కలిసికట్టుగానే ఉండాలి. ప్రమోషనల్ విషయంలో కానీ, కంటెంట్ విషయంలో కానీ, ఎక్కడికి వెళ్ళినా మన అందరం కలిసికట్టుగా ఉంటే ఏదైనా మన దగ్గరికి వస్తాయి అవకాశాలు. ఇప్పుడు వెరీ క్లియర్ గా మీరు ఇందాక చాలా ఎమోషనల్ గా చాలా డైలాగులు వేసేసారు, ఓకేనా? చాలా డైలాగులు వేసేసాం. ఇప్పుడు కలిసికట్టుగా పని చేద్దాం అని అంటున్నారు. ఒకవేళ అవకాశం కుదిరితే చేస్తారు. ఇప్పుడు మీరు అనేసిన మాటలకి ఎక్కువ రియాక్ట్ అవుతారా, కలుద్దాం అనుకున్న దానికి వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవుతారా? నేనేమంటానంటే, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళిద్దరికి ఎంత శత్రుత్వం ఉన్నా కూడా వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారు. కానీ వాళ్ళిద్దరు బయటపడితే ఏమైంది, ఎదుటోడికి ఒక బామ్మడి తినేవాడికి ఏమైంది అంటే, ఈ ఇద్దరు అన్నదమ్ములు స్ట్రాంగ్ గా లేనప్పుడు, నా సిరీస్ లో కూడా వీళ్ళిద్దరు స్ట్రాంగ్ గా లేదు, ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకో, వాడి మధ్యలో దూరతాడు. వాడు దూరేమంటాడు, ఏంటి నువ్వు నా గొప్ప, ఈడేంది గొప్ప అని చెప్పి వాళ్ళు గొడవలు పెడతారు. అలాగే ఇందాక ఎందుకంటానంటే, మనందరం కలిసికట్టుగా ఉండాలి, మన గురించి మనం బ్యాడ్ చేసుకోకూడదు. అందరి కింద బొక్కలు మనకు ఉన్నాయి, అవన్నీ మనకు మనం దాచుకొని కప్పుకొని అందరం కలిసికట్టుగా ఉంటే నీ ఇష్టాలు బయటికి వెళ్ళావు, నా ఇష్టాలు బయటికి వెళ్ళావు. అప్పుడు మనం ఎదుటివాడికి మనం ఎప్పుడు చులకనాము అని అంటున్నా. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి కాసేపు పక్కన పెడితే వ్యూయర్స్ సైడ్ నుంచి మాట్లాడదాం. వ్యూయర్స్ లో నుంచి మీకు ఎన్నో అప్రిషియేషన్స్ బాగా వస్తాయి, కామెంట్స్ సూపర్ ఎక్సలెంట్ వస్తాయి. దాంతో పాటు నెగిటివ్ ఒక వస్తాయి. సో దాన్ని మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నెగిటివ్ వచ్చిన వాటి మీకు ఎంత పెయిన్ అనిపిస్తుంది? కష్టపడి అదే అన్నదా, బూత్ లిఫ్ట్ వాళ్ళకి పెట్టుకున్నా కూడా అనిపించదు. కానీ ఇలా కష్టపడి ఒక ఫ్యామిలీ కంటెంట్ చేసి పెట్టినప్పుడు చాలా బాధ అనిపించింది. మీకు బాగా బాధ అనిపించిన ఒక కామెంట్ రీసెంట్ టైమ్స్ లో? రీసెంట్ అంటే మరీ అంత వల్గర్గా పెట్టరు. బాధ అనిపించిన కామెంట్ అన్న, వల్గర్ అనలా నేను. మీకు బాధ అనిపించింది ఏంట్రా అని? అరే చెత్తనా కూడా నేను ఎన్నిసార్లు బ్లాక్ చేసినా కూడా ఏదో ఒక వీడియోలో కనబడుతున్నా అన్నారా? అన్నారు. మీకు ఏంటి అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే అప్పుడు అనుకున్నాను, మన అందరికి నచ్చాలని లేదు, మన ఇంట్లోకి ఒకసారి మనం నచ్చాం, ఎదుటివాడికి నచ్చాలని మన రూల్ లేదు కదా. అలా అనుకుంటారా? లేకపోతే మీ కామెంట్స్ లో నుంచి కొన్ని ఫిల్టర్ చేసుకుని కామన్ గా వచ్చేవి ఉంటే మళ్ళీ మనం మార్చుకోవాలి అనుకునేవి ఏమన్నా మీరేమన్నా? నేను అప్పుడే అనుకుంటా, అంటే మార్చుకోవాలనుకుంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, ఎవరి మీద సెటైర్ లేయట్లేదు, ఎవరిని చులకం చేసి మాట్లాడట్లేదు. నేను కంటెంట్గా తీసుకెళ్తున్నాను. అందులో మార్పులు చేర్పులు ఉన్నాయనుకో నేను చూసుకుంటాను. వాడు కామెంట్ పెట్టాడంటే ఏదో ఒక లోపం ఉండాలి, కానీ అందులో ఏ లోపం ఉండట్లేదు. ఎందుకంటే మనం ఎదుగుతున్నామని చెప్పి వాడు పెడుతున్నాడు. దానివల్ల ఏంటంటే అలా పెట్టరు కదా, ఎదుగుతున్నామని ఒక వ్యూవర్గా. ఇప్పుడు నేను ఏదైనా రీల్ ఓపెన్ చేశాను సపోజ్, ఇప్పుడు మన రీసెంట్ 10th క్లాస్ కోసం ఒకటి చేశా, ఎగ్జామ్ గురించి చేశా. అందులో ఒకటి పెట్టాడు కామెంట్, ఇలాంటి చెత్త వీడియోల వల్ల ఏం సమాధానికి ఇస్తాం, సమాజానికి ఏమి మెసేజ్ అన్నాడు, అసలు ఎవరు చచ్చిపోతున్నాడు మీలాంటి వాళ్ళ వల్లే అన్నాడు. వాడు నంద్యాల జిల్లాలో చూడరా అని చెప్పి వాడికి పెట్టా. ఆ స్క్రీన్ షాట్ తీసి పెడితే నాకు దండం పెట్టి అన్న క్షమించన్నా, తెలియక మాట్లాడాను ఏదో అది అని అన్నాడు. అది రెస్పాండ్ అయ్యాడు. సో అంటే వాళ్ళు మిమ్మల్ని డౌన్ చేయాలని కాదు కదా, కాదు, నచ్చకో పెడతారు. నేను అందుకనే కదా ఇప్పుడు వాళ్ళని అండర్లైన్ చేసి మాట్లాడు, నేను అండర్లైన్ చేసి వాళ్ళు మాట్లాడట్లేదు, అది ఎవరిష్టం వాళ్ళది.
సరే వాళ్ళు పెట్టే అప్పుడు వాళ్ళ వల్ల మనం బతుకుతున్నాం. 100 దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అసలు నిజంగా ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా ఏ హీరోలు ఉన్నా కూడా అభిమానులు ఉండబట్టే. హీరోలకు అభిమానులు మాకు కూడా మీరు అభిమానులు లాంటి వాళ్ళే. మీరు లేకపోతే మేము సోషల్ మీడియాలో దేనికి పనికిరాము. టాలెంట్ ఉన్నంత మాత్రాన కాదు, మీరు కొట్టే లైక్ కామెంట్ వల్లే ఈరోజు మా ఫ్యామిలీలు ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా మీ వల్ల ఆధారపడుతుంది. అది మాత్రం 100% నేను చెప్తున్నాను. ఏ రోజు చెప్తారో లేదు తెలియదు, మాత్రం మీరు యూజర్స్ మీరు ఫాలోవర్స్ ఉండబట్టే ఈరోజు మేము బయట తిరగలుగుతున్నాము. మంచి చెప్పులు వేసుకున్నా, మంచి ఫుడ్ తిన్నా, మంచిగా ఇల్లు కట్టించుకున్నా, మంచి గోల్డ్ వేసుకున్నా, ఏది వేసుకున్నా అది మీ వల్లే. మేము ఏదో చేసుకున్న జన్మలో పుణ్యం మీ అందరూ మాకు దొరికారని చెప్పి నేను అనుకుంటున్నాను. సూపర్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. ఈ 4 బటన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. 100%. అది లేకపోతే వ్యూయర్స్, అది ఆ 4 బాక్స్ కనుక లేకపోతే దెర్ ఈస్ నో ఇన్ఫ్లుయెన్సర్, దెర్ ఈస్ నో సినిమా, దెర్ ఈస్ నథింగ్. ఏది లేదు. So, అయితే సినిమా టాపిక్ వచ్చింది, మీరు యాక్టర్ అన్నారు కాబట్టి టాపిక్. సో సినిమాల్లో ఏమైనా యాక్ట్ చేశారా? సినిమాలు అంటే ఏమైనా ఆపర్చునిటీ? ఒకటి చేశాను, కానీ డైరెక్టర్ గారు చనిపోయారు. ఓ ఇరానీ అని చెప్పి మన విజయవాడ అతను తీశాడు. అతను మురగన్ ట్రస్ట్ ఏదో ఉంది ఆయనకి. ఆయన ఒక హ్యాండిక్యాపర్ పాపం. ఆయన ఆ సినిమా తీసిన డబ్బు అంతా కూడా ఖర్చు పెట్టింది, దాంతో వచ్చిందంతా కూడా ఇంకో ఒక అనాథ శరలయం పెడదామని చెప్పి ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఆయన చనిపోయాడు. ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టాడు. సొంత డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీశాడు. నేను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అందులో నేను చాలా మంచి రోల్ చేశాను. మంచి విలన్, డబల్ విలన్ మంచి చేశాను. స్టోరీ మొత్తం కూడా అయిపోయింది, ఒక 20% అయింది. ఆ టైంలో ఇంకా సినిమాల మీద ఇంట్రెస్ట్, సినిమాల మీద డైరెక్షన్ అంటే ఇష్టం. డైరెక్షన్ ఇష్టం బాగా. అసలు వాస్తవంగా అయితే నాకు యాక్టింగ్ రాదు. అసలు నేను యాక్టర్నే కాదు, నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. మరి ఫ్యూచర్ లో మిమ్మల్ని డైరెక్టర్ గా మేము చూడొచ్చా? ఖచ్చితంగా ప్లానింగ్ ప్రతి ఒక్కటి రాసుకుంటా ఉన్నాం. యాక్టర్ గా మీకు పనికి వస్తాం 100% సార్. మీరు ఎందుకు పనికిరారు సార్? మీరు నిజంగా మీరు ఇంకా మేమేం పక్కన చూసారా? మీరు స్టైలింగ్, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా, మీరు కవర్ సాంగ్లు చూస్తాను, మీరు పడ్డ కష్టం నాకు తెలుసు. మీరు అసలు డ్రెస్ మెయింటింగ్ కానీ, ఆ టేకింగ్ కానీ, మీరు అసలు అభి స్టూడియో అని చెప్పి చాలా మంది లైఫ్ ఇచ్చారు మీరు విజయవాడలో కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మీరు ఆదరించి ఫస్ట్ టైం విజయవాడలో ఎవరైనా ఇలాగా ఆ షార్ట్ ఫిల్ముల ద్వారాగా ఇలాగ అందరినీ ఫేమస్ చేద్దామని ఎవరు ఉన్నారంటే అది విఠల్ గారే. థ్యాంక్ యూ 100%. ఇప్పుడు మీ స్టూడియోలో ఉన్నాను, మీ కెమెరా ముందు ఉన్నానని కాదు, స్టార్టింగ్ మిమ్మల్ని చూసినప్పుడే నాకు అర్థమైంది మీరు కూడా మంచి మనసున్న వ్యక్తి. అందరికి అవకాశం ఇవ్వాలి, ఇలా అందరు ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి, అందరూ యాక్టర్లుగా అవ్వాలి, వాళ్ళ కళల్ని వాళ్ళు నెరవేర్చుకోవాలని చెప్పి అన్న కొన్ని స్టూడియో పెట్టాడు. చాలామందిని ఆదరించి వాళ్ళందరికి లైఫ్ కూడా ఇచ్చాడు. సో మీ అందరు కూడా సపోర్ట్ ఉంటే అందరం కలిసి మంచి ప్రాజెక్టులు చేద్దాము. నేను ఇందాక కూడా చెప్పింది, విజయవాడలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు మొత్తం కూడా కలిసి గట్టిగా మనం ఉంటే ఏదైనా సాధించగలం. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. అబ్బా కుళ్ళు ఉంటుంది అబ్బా, చెప్తున్నా ఇందాక, సొంత అన్నదమ్ములకే పడదు. సొంత అన్నదమ్ముళ్ళు అనుకుంటారు, వాళ్ళ మధ్యలోనే డిస్కషన్ జరిగిద్ది, కానీ అవ్వాల్సినప్పుడు వాళ్ళిద్దరు ఒకటైపోతారు కదా. అలాగే మనం కూడా అవ్వాలబ్బా. ఇప్పుడు ఎంత కోపం ఉన్నా, ఎంత ఇది ఉన్నా కూడా అది మనసులోనే పెట్టుకోవాలి. ఉంటే అడిగాలి మనిషిని, ఏంటి సార్ నా గురించి ఎలా అంటున్నావు, ఏంటి ఎట్లా సార్ మీరు నా గురించి ఎలా అంటున్నారు అని కొన్ని అడిగేస్తే అక్కడితో అయిపోతుంది. అది మనసులో పెట్టుకొని మన విషయాలు తీసుకెళ్ళి పక్కన వాళ్ళు చెప్తే వాళ్ళు దాన్ని మనం చులకనైపోతున్నాం కదా. అందుకని ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా నేను తప్పుగా అన్నాం, కానీ ఎదుటి వాళ్ళ గురించి మీకు వద్దు, మనం చూసుకుందాం. ఎందుకంటే మనకు జరగకుండా ఉండదు కదా, ఇప్పుడు మనకు జరగకుండా ఉండదు. అరే ఫైనల్ గా మీరు మీ వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తున్నాను, ఇందాక ఆల్రెడీ చెప్పారు, మరొకటి ఏదైనా విఠల్ గారు ఇప్పుడు మాకైతే అలాగే సపోర్ట్ చేశారు. స్వయం కృషితో చాలా ఇదవుతున్నారు సార్ విఠల్ గారు. ఈ ప్రోగ్రామ్ పెట్టిన ఇది కూడా గోల్డ్, ఇందాక కూడా పిఎం వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంతగా సపోర్ట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్లు విజయవాడలో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా అని చెప్పి మీరు పరిచయం చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు మాత్రం అందరూ కూడా ఇందులోకి వెళ్ళి గోల్డ్ అనేది మీరు పర్చేజ్ చేయండి. చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇందులో. ఇది కొత్తగా పెట్టారు, కొత్తగానే కదా సార్, ఎప్పటి నుంచో ఉంది కానీ కొత్తగా ఆఫర్స్ పెట్టారు. కొత్తగా ఆఫర్స్ పెట్టారు, ఎప్పటి నుంచో ఉంది, కొత్తగా ఆఫర్స్ పెట్టారు. జైహింద్ కాంప్లెక్స్ లో ఉంటుంది ఇది. ఇక్కడైతే చాలా మీకు గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. మీరు వెబ్సైట్ కూడా ఉందంట వీళ్ళది, స్పిన్ ఉందంట, అందులోకి వెళ్ళండి. మీ సమయాన్ని మీరు, మీ లక్కీని మీరు గుర్తించుకోండి, విన్నామండి. థ్యాంక్ యూ. అలాగే మీ నెక్స్ట్ ఫ్యూచర్
మీ డ్రీమ్ ఏంటి? అంటే మన ఛానల్ ఇప్పుడు 2 millions కి దగ్గరలో ఉన్నాయన్నారు. మ్మ్. సో వెరీ సూన్ అవి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 millions కి. సో నెక్స్ట్ మీ గోల్ ఏంటి ఈ 25-26 ఇయర్ ఎండింగ్ అయ్యేటప్పటికి? నాకు గోల్ అనేది అంటే అంత పెద్ద గోల్ ఏం లేదు. ఏ రోజు కర్ర తింటే చాలు, ఓకే మా ఫ్యామిలీని చూసుకుంటే చాలు. ఎదుటివాడి మీద ఎప్పుడు నేను ఆడకూడదు. ఓకే నా మైండ్లో ఎప్పుడు అసలు రాకూడదు. ఓకే నా మైండ్కి ఎప్పుడు చెప్తా ఉంటాను, నువ్వు ఎంతైనా స్ట్రగుల్ అయిపో లోపల, ఎదుటివాడు నాశనం అయిపోవాలని మాత్రం నువ్వు కోరుకోవద్దని మనసుని కూడా చెప్పుకుంటాను. ఓకే ఎందుకంటే ఎప్పుడు ఎదుటివాడు మనం నాశనం అయిపోవాలని కోరుకుంటే మనమే నాశనం అయిపోతాం. రైట్, మంచి మాట చెప్పారు. సో మీరు అలాగే మీ మనసు అలాగే ఉంచాలని గోల్డెన్ హార్ట్ లాగా, అలాగే ఫ్యూచర్లో మిమ్మల్ని మేము డైరెక్టర్గా చూడాలి అని, అందులో మేము యాక్టర్లుగా ఉండాలని. ఖచ్చితంగా సార్. ఫస్ట్ నేను నిజంగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే విజయవాడ నుంచి, ఎందుకంటే ఇంత సపోర్ట్ ఎవరికి ఉండదు. విజయవాడలో ఇంత సపోర్టు మా విఠల గారి నుంచి నాకు వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, యాక్టింగ్ అనేది ఎవరు అబ్బా సొత్తు కాదు. రైట్, అందంగా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఎలా ఎప్పుడు అనుకోకూడదు. పెద్ద పెద్ద హీరోలు ఉన్నాను అప్పట్లో. సునీల్ గారు అలా ఉండేవాళ్ళు, కామెడీతో బ్లాక్ నాలా ఉంటాడు. అసలు ఎందుకండి మన అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకుందాం. మరి అంతే. ఫస్ట్ సినిమా గంగోత్రి, అసలు గంగోత్రి సినిమాలో అసలు ఈడు హీరో ఏంటి అన్నారు, రామ్ చరణ్ ఈడు హీరో అన్నారు. నాగ చైతన్య డయాడ్ ఫ్యాన్, నాగ చైతన్యకి నేను డయాడ్ ఫ్యాను. ఫస్ట్ మా బాస్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన రాజకీయంలో ఉన్నారు కాబట్టి నాకు తర్వాత బాగా ఇష్టమైన ఎవరు నాగ చైతన్య గారు. చూసారు మీ రీల్స్ కూడా? మొన్న తండేలు కూడా తీస్తే కూడా, తండేలు సాంగ్ తీస్తే నాకు 270 కామెంట్లు వచ్చినాయి. నాకు చాలా ఆనందం అనిపించింది. ఒక్కరు కూడా బ్యాడ్గా పెట్టలేదు. నైస్ నైస్, బాగా చేసావు, నీలో కూడా అంత క్రియేటివిటీ ఉందని చెప్పి చాలా మంది ఎంకరేజ్ చేశారు. అలాగే అన్నవరాల్ని, వాళ్ళ అన్న కూడా ఇప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు. ఎవ్వరు ఎప్పుడు కూడా ఎవరిని చులకం చేసి మాట్లాడకూడదు, ఎదుటి మనిషిని ఎప్పుడు చులకం చేయకూడదు సార్. థ్యాంక్స్ టు కమ్ టు మీకు కూడా విఠల్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ విఠల్ సైనింగ్ ఆఫ్.